ఇకపై ఏదైనా ట్రై చేయాలనుకుంటే బాగా ఆలోచించి అటెంప్ట్ ని అడాప్ట్ చేసుకో. ఆస్తిని పంపకాలు చేసినట్టు బిడ్డను అనసూయ తీసుకొని భర్తని గౌతమికి ఇచ్చేసిందంట. ఇప్పుడు గౌతమి కూడా తన బిడ్డని చూడలేదు. చూడాలంటే అనసూయ పర్మిషన్ కావాలి. అయితే విజయ్ మన రూట్లో తెచ్చుకోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలన్నమాట. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. హలో అల్లుడు, బయలుదేరావా? బయలుదేరుతున్నాను మావయ్య. మీరు రెడీగా ఉన్నారా? నీదే ఆలస్యం. 10 minutesలో అక్కడ ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నా విజయ్? అంటే ఈరోజు స్కూల్ కూడా లేదు కదా, ఏ పని మీద వెళ్తున్నావా అని. చూడు, నేను చేసే ప్రతి పని నీకు చెప్పాల్సిన పని లేదు. అది కాదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలిస్తే. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలియాల్సిన అవసరం ఉందా? అదేంటండి, మీ గురించి నేనే కదా తెలుసుకోవాలి. నా గురించి నువ్వేం పట్టించుకోని అవసరం లేదు. మరి ఇంట్లో నా డ్యూటీ ఏంటి? నీకు నిజంగా బాధ్యత తెలిసిన రోజు నువ్వు చేయాల్సిన పనేంటో నీకే తెలుస్తుంది. నటించడం మానేసి నిజాయితీగా బ్రతకడం నేర్చుకో. అంటే ఇంకా నన్ను నమ్మట్లేదా? నటిస్తే ఎవరు నమ్మరు, నిజాయితీగా ఉంటేనే నమ్ముతారు. అది నీలో కనిపించేంత వరకు నా టైం వేస్ట్ చేయకు. ప్రతిసారి చెప్పడానికి నాకెంత ఓపిక ఉండదు. ఎంత బాగా నటించినా నమ్మకాన్ని తెచ్చుకోలేకపోతున్నాను. ఎన్నాళ్ళు అనుమానిస్తా? నీకు ఎండ్ పాయింట్ ఇచ్చేస్తాను చూడు. విజయ్ బయలుదేరాడు. అనసూయ వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తున్నాడు. అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు కదా, ఎట్టి పరిస్థితుల్లో తేడా రాకూడదు. పని ఫినిష్ అయిపోవాలి, లేదంటే మనం ఫినిష్ అవుతాం.
కాసేపట్లో వాడు బయటకు వస్తాడు, నువ్వు బండి దిగు. ఇదిగో జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్. నీకు కొత్త ఏమో, నాకు అలవాటే ఇది. ఇప్పటిదాకా ఎంతమందిని చంపావు బాబు? హాఫ్ సెంచరీ చేశా. సెంచరీ చేసి రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎక్కడ, జైల్లోనా? సారీ అన్న, ఇప్పటికి నీ సంఖ్య ఎంతో నాకు తెలియదు కానీ నువ్వు సరిగా హ్యాండిల్ చేయకపోతే నేను సంకనాగిపోతాను, అందుకని అడిగాను. ఉంటాను, జాగ్రత్త. వెళ్ళు. మూర్తి, 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 నీకేం కాలేదుగా? మూర్తి, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. మూర్తి, మూర్తి, అమ్మయ్య, మూర్తి, 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 నీకేం కాదు. ఎవరో దుర్మార్గుడు మిమ్మల్ని చంపాలని చూడటం చూశాను బాబు, అందుకే పరిగెత్తుకుంటా వచ్చాను బాబు. నేను రావటం క్షణం ఆలస్యమైన వాడు మిమ్మల్ని చంపేసేవాడు బాబు. మూర్తి, దేవుడు ఉన్నాడు బాబు, అందుకే నా రూపంలో మీకు రక్షణ ఇచ్చాడు బాబు. మూర్తి, మూర్తి, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీ ప్రాణాలు కాపాడుకోగలిగాను, కాపాడాను. నేనేమైపోయినా పర్వాలేదు. మూర్తి, మూర్తి, నీకేం కాదు. మూర్తి, నీకేం కాదు. మూర్తి, నీకేం కాదు. పద, హాస్పిటల్కి వెళ్ళు, పద, రా. నీకేం కాదు మూర్తి. ఇలా కూర్చో, జాగ్రత్త. మూర్తి, నీకేం కాదు. కొంచెం ఓపి పట్టు. కొంచెం పక్కకు జరుగుంటే గుండెల్లో దూరేది ప్రాణం పోయి ఉండేది. పోన్లే, ఆపరేషన్ సక్సెస్. నమస్కారం సార్. నమస్తే సార్, ఉండు. ఎలా జరిగింది విజయ్? ఎవరో తెలియదన్నయ్య, సడన్ గా షూట్ చేసి వెళ్ళిపోయాడు. నీకేం కాలేదుగా బాబు? ఏం కాలేదమ్మా. సమయానికి కుబేర్ మూర్తొచ్చి నన్ను కాపాడాడు. పాపం, నా వల్ల తనకి దెబ్బ కూడా తగిలింది.
పోన్లే ఆ దేవుడున్నాడు. ఆ? నాకు దెయ్యం ఉన్నాళ్ళేమ్మా. ఎంత పని జరిగిందండి. నా అదృష్టం బాగుండబట్టి సమయానికి దేవుడు కుబేరమూర్తి గారిని పంపబట్టి మీరు నాకు దక్కారు. లేదంటే ఏం జరుగుండేదో. ఏమండి, ఇంత ఘోరం జరిగింది, నాకు అన్యాయం చేద్దాం అనుకున్నారా? అలా మాట్లాడతావేంటి గంగా? మనల్ని పోషిస్తున్న వాళ్ళ ప్రాణాలు మనకు ముఖ్యం కాదా? చావు తప్పి కన్ను లొట్టపోవటం అంటే ఇదేనమ్మా అల్లుడు గారు. ఈ సిచ్యువేషన్ కి డైలాగ్ కరెక్ట్ కాదేమో మాంగారు. నాకు అలాగే అనిపించింది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? కండిషన్ ఏంటి? నథింగ్ టు వర్రీ సార్. లక్కీగా బుల్లెట్ భుజానికి మాత్రమే రాసుకుంటూ వెళ్ళింది. పెద్దగా గాయమేమీ కాలేదు. ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తాం. ఇంట్లో 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ రోజు నువ్వు లేకపోతే నా బిడ్డ నాకు దక్కేవాడు కాదు బాబు. నీ ప్రాణాన్ని అడ్డుపెట్టి మా ఇంటి దీపాన్ని నిలబెట్టావు. అయ్యో, అలా అంటారేంటమ్మా? విజయబాబు దీపం లాంటివాడు కాదు, ఈశ్వర్ గారిలాగా సూర్యుడు లాంటివాడు. వాళ్ళిద్దరూ వెలిగితేనే కదమ్మా మనందరం వెలిగేది. ఏం మాటలు నేర్చావు మూర్తి, నటనలో నన్నే మించిపోయావు. థ్యాంక్ యూ కుబేరమూర్తి. నువ్వు లేకపోతే అయ్యో, మీరు కూడా ఏంటి సార్? మీరు నా జీవితాన్ని నిలబెట్టిన దేవుడు. ఓ చిన్న ఇనప ముక్క నా భుజానికి తగిలి కాస్త చర్మాన్ని ఇంకాస్త రక్తాన్ని మాత్రమే తీసుకెళ్ళింది. కానీ సార్, ఈ ప్రాణం మీది సార్. కావాలంటే మీకోసం ఈ ప్రాణాన్ని ఇచ్చేస్తాను సార్. మరీ అంత ఎమోషన్ అవ్వకండి సార్. టేక్ రెస్ట్. నన్ను క్షమించు కుబేరమూర్తి. అయ్యో, అదేంటి బాబు? నీ మాటలు ప్రవర్తన చూసి నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వేంటో ఈరోజు తెలిసింది నాకు. దాందే ఉంది బాబు. మీలాంటి వాళ్ళు బాగుంటే మాలాంటి పేదవాళ్ళు బాగుంటారు. మీరేంటి బాబు, మేం కూడా వీడిని వంకరోడే అనుకున్నాం. వీడి మంచి బుద్ధి ఇన్నాళ్ళకి గాని మాకు తెలిసి రాలేదు. ఇప్పుడు కూడా తిట్లేనా ముసలమంగళగిరి? కాస్త పొగడొచ్చు కదా, ఉత్సాహంగా ఉంటది. ఎప్పుడూ డబ్బు గురించి మాట్లాడుతూ గాలిపాటును తిరుగుతుంటే గాలోడు డబ్బు పిశాచి అనుకున్నాం. నువ్వు కూడా మనిషిగా మారేవాళ్ళుడు. ఫ్యామిలీ ఇంతే. ఒక్కళ్ళకన్నా మంచిగా పొగుడుదామన్న ఇంగిత జ్ఞానం లేదు. దీనిదేమో మోగఘోష, మంది ముందు మాట్లాడదు, ఎవ్వరూ లేనప్పుడు మాత్రం ఎడాపెడా వాయించేస్తుంది. భలే దొరికారు టోటల్గా. షూట్ చేసిన వాడిని నువ్వు చూసావా విజయ్? చూడలేదన్నయ్య, చూసేసరికి ఎస్కేప్ అయ్యాడు. అయ్యో సారీ, చూడలేదు. గాయం మానేంత వరకు నువ్వు స్కూల్కి రావాల్సిన అవసరం లేదు. మా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. ఆరోగ్యం జాగ్రత్త బాబు, వెళ్ళొస్తాం. ఏంటి? ఒక నిమిషం ఇలా కూర్చోండి.
ఏది మీ చెయ్యి ఇలా ఇవ్వండి. ఆగో, ఏం చేస్తున్నావు? ఈ తాయెత్తు అమ్మవారి గుళ్ళోది విజయ్, చాలా పవర్ఫుల్. ముందే కట్టుంటే నీకు ఆ గండమే వచ్చుండేది కాదు. ఇప్పుడు మాత్రం ఏమైంది? నా అదృష్టం బాగుండి నా తాళి గట్టిది కాబట్టి నీకేం జరగలేదు. ఒకవేళ జరగరాందేదైనా జరుగుంటే నా పరిస్థితి ఏమయ్యుండేది విజయ్. నాకు ఎవరున్నారో నువ్వు తప్ప. ఏయ్, ఆ ఏడు పాపు, నాకేం జరగలేదు. ఎందుకు విజయ్, ఎందుకు విజయ్ నేనంటే నీకు అంత ఇరిటేషన్? భర్తకి ఏదైనా జరిగితే భార్య ఏడవటం సహజమే కదా. నీళ్లలో ఉండే చేప ఏడిస్తే దాని కన్నీళ్లు ఎవరికి తెలియవంటారు. ఆ చేప కన్నీళ్లులాగే నా ప్రేమ కూడా నీకు కనిపించట్లేదు విజయ్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, ఎంతగా నీకోసం ఆరాట పడుతున్నానో, ఎంతగా నీ గురించి ఆలోచిస్తున్నానో నీకు అర్థం కావడం లేదు విజయ్. వేడి పాలను తాగబోయి నోటిని కాల్చుకున్న పిల్లి మజ్జిగను ఊదుకొని తాగడం సహజమే. పాలకు మజ్జిగకు తేడా ఆ పిల్లికి తెలియకపోవచ్చు, కానీ భార్య మనసుకి మృగానికి తేడా నువ్వు తెలుసుకోలేకపోతే ఎలా విజయ్? ఒకప్పుడు నన్ను చంపితే నువ్వు నేరస్తుడు అవుతావని నిన్ను బెదిరించాను. కావాలంటే ఇప్పుడు చంపు విజయ్. నా చావుకి ఎవరు కారణం కాదని నేను లెటర్ రాసిస్తాను. అంతేకాని నీకేదైనా అయితే నేను తట్టుకోలేను విజయ్. నాకేమైనా పర్వాలేదు, నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉంటే చాలు విజయ్. వీఆర్ సారీ సార్, జరిగిన దానికి చాలా చింతిస్తున్నాను. నాకు కావాల్సింది సారీ కాదు, ఇమ్మీడియట్గా అశోక్ మీద యాక్షన్. వాడి బెయిల్ రద్దు చేసి ఇమ్మీడియట్గా వాడిని కస్టడీలోకి తీసుకోండి. సారీ సార్, ఈ మర్డర్ అటెంప్ట్ అశోకే చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వాడు తప్ప మాకు శత్రువులు ఎవరు లేరు. వాడు అమాయక రైతుల్ని మోసం చేసి వాళ్ళ భూములు లాక్కున్నాడు. ఈ విషయమై మా తమ్ముడు వాడిని నిలదీశాడు. అది మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు. నిజమే కావచ్చు సార్, కానీ ఈ విషయాన్ని మీరు కోర్టులో నిరూపించలేరు. వాడిని శిక్షించడానికి కోర్టులు గాని మీరు గాని మాకు అవసరం లేదు. చట్టాన్ని గౌరవించాలన్న ఒకే ఒక్క కారణంతో వాడింకా ప్రాణాలతో ఉన్నాడు. కానీ మా సహనానికి కూడా ఓ హద్దుంటుంది. తొందరపడకండి సార్, అశోక్ తప్పు చేశాడన్న సంగతి మాకు తెలుసు. తప్పు చేసేవాడు ఎప్పటికైనా దొరుకుతాడు. ఒక్క సాక్ష్యం చాలు, చట్టం అతన్ని విడిచిపెట్టదు. అప్పటిదాకా దయచేసి ఓపిక పట్టండి. ఇన్నాళ్లు మాతో సహకరిస్తూ వచ్చారు, ఇంకొన్నాళ్ళు ఆగండి. మీరెన్నో మంచి పనులు చేస్తున్నారు, మీకెంతో గొప్ప పేరుంది. అది అలాగే ఉండాలని మా కోరిక. చట్టానికి మీరిచ్చే విలువ, గౌరవం చట్టం ఎప్పటికీ గుర్తుంచుకునే ఉంటుంది. చట్టాన్ని అతిక్రమించకూడదని 10 మంది మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది మీ ఆదర్శమే కానీ మీ ఆవేశం కాదు సార్. దయచేసి ఆలోచించండి.
అమ్మా అనసూయ